మత్స్య కన్నలు మనకు సినిమాల్లోనే కనిపిస్తాయి తప్ప బయట నిజంగా ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు. కానీ జపాన్లో ఒకాయామా అనే ప్రాంతంలో ఒక ప్రాచీన ఆలయంలో ఒక మత్స్యకన్న మమ్మీని 300 ఏళ్లుగా పూజిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? 12 అంగుళాల పొడవు, మనిషి ముఖం, చేపతోకతో ఉన్న ఈ వింత జీవిని చూసి శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. షాకింగ్ విషయం ఏంటంటే దీనిని తాకిన వారికి అమరత్వం వస్తుందని అక్కడ వారు నమ్ముతారు. అసలు ఈ వింత జీవి ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో జపాన్ మత్స్యకన్న మమ్మీ వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలు చేదిద్దాం. జపాన్ జానపద కథల ప్రకారం ఈ వింత జీవిని నిన్యో అని పిలుస్తారు. దీని మాంసం తింటే మనిషికి చావుండదని, 100 ఏళ్లు బతుకుతారని పురాణాల్లో ఉంది. ఈ మమ్మీ దొరికిన పెట్టెలో ఉన్న సమాచారం ప్రకారం ఇది 1736 నుండి 1741 మధ్య కాలంలో పసిఫిక్ సముద్రంలో జాలర్లకు దొరికింది. అప్పటి నుండి ఇది ఒక పవిత్రమైన వస్తువుగా ఆలయంలో భద్రపరచబడింది. ఈ మమ్మీని చూస్తే పైన మనిషి ఆకారం, కింద చేపతోక పక్కాగా కనిపిస్తాయి. దీనికి గోర్లు, పళ్ళు, చివరకు తల మీద ఉన్న జుట్టు కూడా ఉంది. దశాబ్దాలుగా దీనిని ఏదో వింత జీవి అని అందరూ నమ్మారు. కానీ 2023-24లో కురాషికి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ శాస్త్రవేత్తలు దీనిపై ఒక మెగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దానికి వారు వాడిన ఆయుధం సిటీ స్కానింగ్. సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూశాక శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ మమ్మీ లోపల అసలు ఎముకలే లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? ఆ తల భాగం కేవలం కాగితం, దూది ఇంకా ప్లాస్టర్తో తయారు చేయబడింది. కానీ దాని బయట చర్మం మాత్రం పక్కాగా పఫర్ ఫిష్ అనే చేప చర్మంతో కప్పబడి ఉంది. అంటే ఇది ప్రకృతి సృష్టించిన జీవి కాదు, మనిషి మేధస్సుతో సృష్టించిన ఒక ఆర్టిఫిషియల్ మమ్మీ అన్నమాట. అసలు 300 ఏళ్ల క్రితం ఇలాంటి వింత బొమ్మను ఎందుకని తయారు చేశారు? అప్పట్లో జపాన్లో ఇలాంటి వింత వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. విదేశీ పర్యాటకులకు, ముఖ్యంగా డచ్ వ్యాపారులకు ఇలాంటివి అమ్మి భారీగా లాభాలను గడించేవారు. ఇది అచ్చం పీటీ బర్నమ్ అనే వ్యక్తి అమెరికాలో ప్రదర్శించిన ఫీసీ మెర్మేడ్ లాంటిదే. మనుషుల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవటానికి చేసిన ఒక అద్భుతమైన క్రియేషన్ ఇదే. ఇది ఆర్టిఫిషియల్ అని తెలిసిన ఆ ఆలయ పూజారులు మాత్రం దీన్ని తీసేయటానికి అసలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే 300 ఏళ్లుగా ప్రజలు దీనిని ఒక దైవిక శక్తిగా నమ్ముతున్నారు. సైన్స్ దృష్టిలో ఇది ఒక ఫేక్ మమ్మీ కావచ్చు, కానీ జపాన్ సంస్కృతిలో ఇది ఒక పవిత్రమైన గుర్తు. ఈ మమ్మీని ఇప్పటికీ అదే గౌరవంతో ఆలయంలో భద్రపరిచారు. కానీ ఇప్పుడు దానిని ఒక హిస్టారికల్ ఆర్టిఫాక్ట్గా గుర్తిస్తున్నారు. నిజానికి జపాన్ మత్స్యకన్న మమ్మీ కథ సైన్స్కి, నమ్మకానికి మధ్య ఉన్న యుద్ధం లాంటిది. అది మనిషి సృష్టించిన మాయాజాలమే అయినా 300 ఏళ్లుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ నైపుణ్యం మాత్రం అమోఘం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మత్స్యకన్న మమ్మీ గురించి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.